శ్రీ మాత్రే నమః. నమస్కారం. నేను పండిట్ సూర్యప్రకాష్. 4 మే 2026 సోమవారం కన్యా రాశి వారికి ఈరోజు ప్రత్యేకమైన రోజు. ఎందుకంటే మీ 7వ భావంలో అంటే భాగస్వామ్యాలు మరియు వివాహ జీవితాన్ని సూచించే స్థానంలో కుజుడు మరియు శని కలిసి మీనం రాశిలో ఉన్నారు. ఈ కలయిక మే 11 వరకు మాత్రమే ఉంటుంది. మరి దీని ప్రభావం ఏమిటి? బంధాల్లో ఓపిక పరీక్షించబడుతుంది. భార్యాభర్తల మధ్య చిన్న చిన్న అభిప్రాయ భేదాలు రావచ్చు. కానీ ఇది నేర్చుకునే సమయం. శని మీకు పరిపక్వత నేర్పిస్తే కుజుడు ధైర్యాన్ని ఇస్తాడు. ఈ రోజు చంద్రుడు జ్యేష్ఠ నక్షత్రంలో ఉన్నాడు. ఇది బుధుడి పాలనలో ఉండే నక్షత్రం. బుధుడు కన్యా రాశి అధిపతి కాబట్టి మీ తెలివి మరియు వ్యూహాత్మక ఆలోచన ఈరోజు బలంగా ఉంటుంది. బంధాల్లో మాటల్ని జాగ్రత్తగా ఎంచుకోండి. ప్రేమగా మాట్లాడితే సమస్యలు సగం తగ్గుతాయి. మీ అదృష్ట సంఖ్య 5. ఆకుపచ్చ రంగు ధరిస్తే బుధుడి శుభ ఫలితాలు లభిస్తాయి. అలాగే గురువు మీ 10వ భావంలో అంటే వృత్తి స్థానంలో మిథునంలో ఉన్నారు. కెరీర్లో అవకాశాలు వస్తాయి, కానీ బాధ్యతలు కూడా పెరుగుతాయి. ఈరోజు పరిగయోగం ఉంది. ఇది అడ్డంకులను సూచిస్తుంది. కాబట్టి కొత్త పనులు ప్రారంభించడానికి మధ్యాహ్నం తర్వాత ఎంచుకోండి. నిన్న మా అంచనా మీకు సరిగ్గా ఉందా? కామెంట్లో చెప్పండి. వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. మా ఛానల్ను చివరగా ఓం బుధాయ నమః అనే మంత్రాన్ని 3 సార్లు జపించండి. బంధాల్లో శాంతి మరియు సామరస్యం నెలకొంటుంది. శుభం కలుగుగాక.